కానీ ఈ లైట్ స్టాండ్ దేవుడు అంటున్నాడు ఇది లోకం, ఈ బల్బు యేసుప్రభు. యేసుప్రభు అంటున్నాడు ఈ లోకానికి నేను వెలుగు. స్విచ్ చేసిన వెంటనే ఇందులో ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అనుకుని చూడండి, ఇప్పుడు ఈ లైట్ మేము చిన్నది పెట్టాం కాబట్టి సరిపోయింది. కానీ ఈ చిన్నదైనా కూడా ఇక్కడ ఉన్న లైట్లు అన్నీ ఆపాను అనుకో, చీకట్లో ఏమవుతుంది? స్టిల్ లైట్. ఈ చీకటి మొత్తం చీకటి అయినా కూడా ఈ ఒక్క వెలుగు ఉందనుకో, చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? దీని దగ్గరకు వస్తారు. ఓ గుడ్, యూఆర్ టర్నింగ్ ఇట్ ఆఫ్, ఫైన్, గో ఆన్. ఈ లోకంలో దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఐ ఆమ్ ద లైట్, నేను వెలుగు. యేసు ప్రభువే వెలుగు అండి. యేసు ప్రభు వెలుగు అంటే దేవుడు అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రిని చేరలేరు. నా దగ్గర వస్తే మాత్రమే క్షేమం, నా దగ్గరకు వస్తే మాత్రమే కాపుదల, నాకు దగ్గర వస్తే మాత్రమే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుస్తుంది, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది, నీ త్రోవలో ఏముందో తెలుస్తుంది, నీ ముందు అపవాది ఎవడో శత్రువు ఎవరో తెలుస్తుంది. యేసుప్రభు అంటున్నాడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నా. అదే యోహాను సువార్త 9:5 9:5 చదువుతారా? నేను ఈ లోకములో ఉన్నప్పుడు, నేను ఈ లోకములో ఉండినప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. లోకమునకు వెలుగు, వెలుగు. మరలా చూస్తున్నాం, నేను ఈ లోకంలో ఉన్నదప్పుడు ఈ లోకానికి నేను వెలుగు. కానీ దేవుడు అంటున్నాడు నేను వెలుగు, నా వెలుగు, మై లైట్ నీడ్స్ టు షైన్. నా వెలుగు ప్రకాశించాలి. వెలుగు ఎక్కడ ఉందో క్షేమం అక్కడ ఉంది. వెలుగులో దొంగరాడు, వెలుగులో ఏ ఆపద వచ్చినా కనబడుతుంది. ఈరోజు చాలామంది మీ జీవితంలో వచ్చే ఆపదలు మీకు కనబడతలే, మీ జీవితంలో వచ్చే నష్టాలు మీకు కనబడతలే, అపవాది మీ విరోధంగా తీసుకొస్తాడు మీకు కనబడతలే, ఎక్కడ శత్రువు ఎక్కడ వస్తున్నాడో తెలియట్లే, ఎక్కడ తాస్పాము వస్తుందో తెలియట్లే, ఎక్కడ ఏ సర్పం వస్తుందో తెలియట్లేదు, ఏ మృగం వస్తుందో తెలియట్లేదు. చాలామంది కాటు వేయబడుతున్నారు, విషంతో చనిపోతున్నారు. దేవుడు అంటున్నాడు వెలుగు దగ్గర రా. నువ్వు వెలుగు దగ్గరకు వస్తే యూ కెన్ సీ ఎవ్రీథింగ్. నువ్వు వెలుగు దగ్గరకు వస్తే నీకు అంతా కనబడుతుంది. దేవుడు అంటున్నాడు నేనే వెలుగు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు వెలుగు కాదండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేర్ ఇస్ నన్ అదర్ దెన్ క్రైస్ట్ ద లైట్. క్రీస్తు మాత్రమే వెలుగు. దేవుని వాక్యంలో రాయబడుతుంది. అదే వాక్యంలో అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యాలు 13:47 చదువుదాం ఒకసారి. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. యేసు ప్రభు మాత్రమే వెలుగన్నాం. మరలా ఇక్కడ రాయబడి ఉంటుంది భూమికి అంతా అంట, అన్యజనుల ముందంట. దేవుడు ఎవరిని వెలుగు చేశాడంట? నేను వెలుగు నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. మనల్ని వెలుగుగా చేశాడు. మీరు అనొచ్చు నేను మట్టినయ్యా, నాలో ఏ వెలుగు లేదయ్యా, నా అంతటా నాకు వెలుగు లేదయ్యా. దీంట్లో వెలుగు ఉందా? నోప్. అదే నాకు కొంచెం ప్లాన్ చేస్తుంటే బాగుండేది. కానీ ఐ కెన్ గివ్ ఎ గుడ్ ఇలిస్ట్రేషన్. ఇది విలువ ఏం లేదు దీంట్లో, దీనికి ఎనర్జీ ఏం లేదు, పవర్ ఏం లేదు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఉన్నావు అనుకో, నీలో నేనున్నాను అనుకో, నేను నీలో ఉంటే ఇదేంటిది? వెలుగు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నెక్స్ట్ ఆ రెఫరెన్స్ చదువుతారా అక్కడ? యూ కెన్ జస్ట్ గో డౌన్ కార్తిక్, ఐల్ జస్ట్ గివ్ యూ వెయిట్. ఓకే, మత్తయి సువార్త 5:14-16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మొరిగై ఉండ నేరదు. ఇందాక మనం చదివాం, ఎవరు ఆ కొండ మీదకి ఎక్కుతారు? ఎవరు ఆ కొండ మీదకి ఎక్కగలరు? ఎవరైతే అనవసరమైన కార్యములు శుద్ధ మనసాక్షి, అనవసరమైన కార్యాలు, తలంపులు, క్రియలు లేకుండా శుద్ధ మనసాక్షి కాపాడుకుని తన చేతులను పరిశుద్ధంగా పెట్టుకున్న వాడే కొండపైకి ఎక్కుతాడు. కొండపైకి ఎక్కిన తర్వాత దేవుడు అంటాడు నేనే క్రీస్తు అనే కొండ. ఈరోజు మీ కొండ అంతా అర్థం కాకపోతే, క్రీస్తులో మనం నిలబడుతున్నామో దేవుడు అంటున్నాడు నేను నీలో ఉంటున్నాను. మనము క్రీస్తు మీద నిలబడుతున్నామో, కానీ దేవుడు అంటున్నాడు నీలో నేను. ఈరోజు మనలో క్రీస్తు అంటే మనం మట్టి పాత్రలేనండి, మనలో ఏం వెలుగులేదు. కానీ దేవుడు అంటున్నాడు నేను నీలో ఉంటే నువ్వు వెలుగుతావు. ఈ వెలుగు ఎంత గొప్పదంటే
ఈ లోపట భయంకరంగా బ్రైట్ లైట్ వేసాను అనుకో, ఇది ఇంకా మస్క వేసాను అనుకో, వెలుగు ఎక్కువ ఉంటుందా? ఉండదు. ఈ లోపట ఉన్న వెలుగు బయట కనబడాలంటే ఏం చేయాలి? ఇది క్లీన్గా ఉండాలి. ఇది ట్రాన్స్పరెంట్ ఉందనుకో, మచ్చలు లేకుండా, మరకలు లేకుండా, దీంట్లో ఏ దోషం లేకుండా ఇది క్లీన్గా ఉందనుకో, దీనిపైన పెట్టినా కూడా దీని లోపల ఎంత వెలుగు ఉందో దాని బయట అంత వెలుగు వస్తుంది. ఈ మాట అర్థమవుతుందండి? ఈరోజు మనంతరం మనకు వెలుగు లేదు, కానీ దేవుడు అంటున్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. విచ్ మీన్స్ నీవు నా మీద ఉన్నావు, నువ్వు నా మీద కట్టబడ్డావు, నువ్వు నా మీద ఉన్నావు, నేను నీలో ఉన్నాను. అండ్ యూ ఆర్ ద లైట్. నీవు లోకానికి వెలుగై ఉన్నావు. నీవు లోకానికి వెలుగై ఉన్నావు. మనుషులు చూడాలి నిన్ను, మనుషులు చూడాలి నిన్ను. నీ వెలుగును చూస్తూ నీ దగ్గరకు రావాలి. నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీలో ఉన్న వెలుగు వాళ్ళలోకి రావాలి. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. నువ్వు ఇతరులకు మార్గదర్శనాన్ని చూపించాలి. నువ్వు నిష్కపటంతో జీవిస్తే యూ విల్ హెల్ప్ అదర్స్. నీవు స్వార్థం లేకుండా జీవిస్తే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నేను నా అని కాకుండా క్రీస్తు అంటే క్రీస్తు ప్రేమను నువ్వు ఇతరులకు చూపించగలిగితే ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈరోజు ఎంతోమందికి ఇట్లా కాదు, దీన్ని ఒక గుడ్డతో వేసి మొత్తం మూసిపెట్టుగా వెలుగు వస్తుందా? బయటికి రాదు. పేరుకు క్రైస్తవులు, రక్షణ పొందేనో, క్రీస్తు నాలో ఉన్నాడు, కానీ ఏది వెలుగు? ఎందుకంటే ఆ వాక్యం చదవండి, 16 వచనం చదవండి. 15-16. యా, గో ఆన్. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. 16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పీపుల్ హ్యావ్ టు సీ యువర్ డీడ్స్. మన సత్క్రియలు మనుషులు చూడాలంట. వెలుగు గురించి మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు మనుషులు నీ సత్క్రియలు చూడాలంటున్నాడు. అంటే నువ్వు సున్నితంగా ఉంటే, ఇఫ్ యూ కెన్ షో మీ త్రూ యూ, క్రీస్తుని మన ద్వారంగా మనం ఇతరులకు చూపించగలిగితే దేవుడు అంటున్నాడు నిన్ను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్. మన జీవితంలో దేవునికి మహిమ రావాలండి. ఒక నిజ క్రైస్తవుని జీవితం దేవునికి మహిమ వస్తుందండి. క్రైస్తవుడు రాడు అబద్ధం ఆడడు, క్రైస్తవుడు రాడు మోసం చేయడు, నమ్మచ్చు. క్రైస్తవుడు రాడు మాట మార్చడు, మాట మాటే. ఈరోజు చాలామంది ప్రిస్టేజ్కి, ఈగోకి మాట మార్చను అంటారు. మనం అంటాం నేను మాట వేస్తే నా దేవుడు నా మాటను పట్టుకుంటాడు కాబట్టి నేను మాట నిలబడతా. నేను కాదు, నా దేవుడు, నా దేవుని బట్టి ఐ విల్ ఫాలో. ఈరోజు మన జీవితంలో ప్రకాశించాలని, వెలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. దీంతో మన ప్రార్థనలకు వెళ్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. రిమెంబర్ హూ యు ఆర్. నువ్వు కేవలం మట్టివి, నువ్వు ఏం లేవు. అదే సమయంలో నీలో ఏం పాపం ఉందో, ఏం తప్పు ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో, చూసుకో ఒకసారి. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. సారీ, నేను తాగింది ఇందాక ఎగ్జాంపుల్కి లేదు కదా. కెన్ యూ సీ లైట్? ఏది బలంగా ఉంది? దేవుడు అంటున్నాడు బ్రదర్స్ ఇన్ ద లైవ్, యూఆర్ నాట్ పంచింగ్ దిస్ షార్ట్. బ్రదర్స్ ఇన్ ద లైవ్, ఎస్ ప్లీజ్. మనం చూస్తున్నాము, దేవుడు అంటున్నాడు నీలో ఏం తప్పు ఉందో చూసుకో. నీలో తప్పు తీసి నువ్వు నన్ను కనబరుస్తే, if people can see you, you see this glass is still even more magnifying the light కదా. దేవుడు అంటున్నాడు నీవు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో, నువ్వెవరో చూసుకో. నువ్వు ఉండాల్సిన రీతిగా ఉండు. నువ్వు ఇంకా పాపముతో, మురికితో, ఇంకా గబ్బుతో దీంట్లో మట్టి వేసి పెడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట చదవండి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు అంటున్నాడు నీకు అవకాశం లేకుండా ఈ వెలుగునే తీసేస్తా, నీకు అవకాశం లేకుండా ఈ దీప స్తంభాన్ని తీసేస్తా. నీకు వెలుగే లేదు, నువ్వేంటి మట్టివి, మట్టిలోకి పో.
నీకెంత చేసినా నువ్వు జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, నీవు జీవించాల్సిన విధంలో నువ్వు జీవించకపోతే, ఇఫ్ యూ డోంట్ రిపెంట్, పశ్చాత్తాపడి మారు మనసు కలిగి ఉండకపోతే, ఇంకా నేను మట్టిగానే ఉంటా, ఇంకా మురికితోనే ఉంటా, ఇంకా నల్లగానే ఉంటానంటే, దేవుడు అంటాడు నీకు పెట్టి నా వెలుగు నీలో ఉంటాం వేస్ట్. నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను తీసి పడేస్తా. ఈరోజు దేవుడు కానీ తన దీపస్తంభాన్ని మన జీవితంలో నుంచి తీసేస్తానండి, మన గతి ఏమవుతుంది? మన గతి ఏమవుతుంది? ఆయన మనకిచ్చిన రక్షణ మన దగ్గర నుంచి తీసేస్తే మనకేమవుతుంది? ఆయన మనకిచ్చిన మహిమ, మనకిచ్చిన విలువ, మనకిచ్చిన కృప, మనకిచ్చిన కరుణ ఆయన తీసేస్తే ఏమవుతుంది? డెఫినెట్లీ ఒక రోజు దేవుడు వస్తున్నాడండి. ప్రతి వాని దేహంతో జరిగించిన కార్యంలో మంచివైనను సరే చెడ్డమైనను సరే లెక్కప్ప చెప్పాలి. దేవుడు మనల్ని తీర్పు తీర్చేటప్పుడు మీరు ఆ తీర్పులు నిలబడతారో నిలబడరో మీ ఇష్టం. మీరు అనొచ్చు, దేవా నేను రక్షణ పొందానయ్యా. ఏది నీ రక్షణ? ఎంత పరిశుద్ధంగా ఉంది? ఈజ్ ఇట్ ట్రాన్స్పరెంట్? శుద్ధంగా ఉందా? క్లీన్గా ఉందా? లేకపోతే మొత్తం కప్పి ఉందా?